హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. విచారణ పేరుతో రాము అనే వ్యక్తిని చితక్కొట్టారన్నది బాధితుల ఆరోపణ. పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే రాము మృతి చెందాడని అతని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మోహన్ కృష్ణ అలియాస్ రాము కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత పాటిగడ్డలో నివాసముంటున్నాడు. ఇతనికి భార్య 13 నెలల కుమారుడున్నారు. అయితే వీరింటి సమీపంలోనే మరదలు వరుసయ్యే రాధిక కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు. 8వ తరగతి చదివి మధ్యలో చదువు మానేసిన రాధిక పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు మోహన్ కృష్ణ. ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. దీంతో పద్ధతి మార్చుకోవాలని కుటుంబ సభ్యులు బంధువులు హెచ్చరించారు. అయినా ఫలితం లేకపోవడంతో బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ కృష్ణపై ఫిర్యాదుతో నిన్న మధ్యాహ్నం అతనింటికి చేరుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తావా అంటూ విచక్షణారహితంగా చితక్కొట్టారు. దీంతో అతని తల్లి ఆపేందుకు ప్రయత్నించినా పోలీసులు వినిపించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. 2 గంటల పాటు టైర్ ముక్కుతో ఉన్న బ్యాట్తో కొట్టారని చెబుతున్నారు. చనిపోయాక శవాన్ని అప్పగించారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. నా పెళ్లి చేసుకుంటా అని అన్నుండే. అయితే మా డాడీ కేసు రాసినుండే, ఆయన మీద కేసు రాసినుండే. కేసు రాసి పోలీసు ఎస్ఐ తీసుకొని లోపల మస్తు కొట్టిండు. దాని ఏమంటారు ఇట్లా ఉంటుంది చూడు కొట్టేది, దాంతో కొట్టినుండే, లబ్బర్తో కొట్టిండు. మళ్ళీ చెప్పు తీసి కొట్టమన్నాడు, చెప్పు తీసి కొట్టిండు. నేను 3 సార్లు కొట్టినుండే. మళ్ళీ నేను బయటకు వచ్చినాక మళ్ళీ మస్తు కొట్టిర్రు, చేతులు పట్టుకొని కాలు పట్టుకొని కొట్టి ఈపులో కొట్టిర్రు. ఇష్టం ఉందా లేదా నేను పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పినుండే. అయితే మేము వచ్చి మా డాడీని తీసుకొని వచ్చి కేసు పెట్టినుండే. దాని గురించి మేము పట్టిస్తే వీళ్ళు కొట్టిర్రు. కొట్టి 5 గంటలకు ఫోన్ చేసి ఆయన ఇంటికి తీసుకొచ్చి చచ్చిపోయాడు. మాకు ఏం చెప్పలేదు సార్, నన్ను చూర్నిస్తాను లేదు. లోపల పోయి కంప్లైంట్ ఇచ్చిళ్ళు, కొట్టిపిచ్చిళ్ళు. నేను మా అమ్మ అంటలకి అది మేడం రానిస్తలేదు, నన్ను సున్నీయలే. సున్ని ఒకటే ఆడబిడ్డలు నా కొడుకు చచ్చేటట్టుందని దెబ్బ అక్కడ భగవంతపురం పరిగెత్తాను. అంతే ఇక వచ్చేటాలకు సావు కాబట్టి అది హాస్పిటల్కి పోతే గంట అయిందంట పానం పోయి. పండ్లు బిరుగు పెట్టి నన్ను పానం ఎప్పుడో పోయిందంటే వీళ్ళము కూలర్ కింద వేసి పండేటి అవి చూస్తే పానం ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇంత సార్ అని సస్పెండ్ చేయాలి, ధర్నా చేయాలి. అది మీ న్యాయం చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బాబు ఏడుస్తుండు. అప్పటికి పాలిద్దామని బయటకు వచ్చే వరకు కొట్టిండు. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన బాబుకి ఏమో తినిపిద్దాం అనేసి మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసినారు, కింద పడిపోయిండు మీ హస్బెండ్ అనేసి. పోయి ఇంటికి తీసుకొని వచ్చే వరకు చనిపోయిండు. నా ముంగడితే ఏం కొట్టలే అసలు. నేను మంచిగా మాట్లాడతాం లేమ్మా అనేసి అన్నారు, కానీ మళ్ళీ మేము వచ్చే వరకు ఇట్లా చేసేసింది వాళ్ళు. ఇట్లా న్యాయమేనా? అట్లా మా బతికి ఎట్లా చిన్న బాబు ఉన్నాడు. పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే తమ కుమారుడు చనిపోయాడని మృతుని తల్లి ఆరోపిస్తోంది. తన కొడుకుని చంపిన పోలీసులు ఇదే మట్టిలో కలిసిపోతారని శాపనార్థాలు పెడుతోంది. అయితే రాము హై డయాబెటిక్ పేషెంట్ అని, అందువల్లే చనిపోయాడని పోలీసులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల ముందే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ఆ తర్వాత పంపించామని చెప్తున్నారు. మోహన్ కృష్ణ మృతిలో పోలీసుల ప్రమేయం లేదంటున్న నార్త్ జోన్ డీసీపీ సుమతితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్.
ఫ్రెండ్లీ పోలీసింగ్లో హైదరాబాద్లో వరుస లాకప్ డెత్తులు కలిగిస్తున్నాయి. గతంలో మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి లాకప్ డెత్కు గురయ్యాడని చెప్పేసి కుటుంబ సభ్యులు నానా బీభత్సం సృష్టించారు. ఏకంగా ఆ పోలీస్ స్టేషన్ కూడా తగలబెట్టిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా బేగంపేటలో కూడా ఓ వ్యక్తి లాకప్ డెత్ కారణంగానే చనిపోయాడని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా మరొక వాదన అయితే చెప్తున్నారు. కేవలం అనారోగ్య కారణంగానే అతను చనిపోయినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం అంతా నార్త్ జోన్ డీసీపీ సుమతి గారు. మేడం చెప్పండి, అసలు నిన్న జరిగిన సంఘటనలో లాకప్ డెత్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్, అసలు ఏం జరిగింది? నిన్న అరౌండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో అరౌండ్ 4:15కి అట్లా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, విక్టిమ్ వాళ్ళ ఫాదరు, విక్టిమ్ తర్వాత ఈ డిసీజ్డ్ ఎవరైతే చనిపోయాడో వాళ్ళ సొంతం మేనమామ, మేనత్త, ఈ తల్లి, చెల్లెలి కొడుకు ఇతను. ఈ అబ్బాయి హీఈస్ మ్యారీడ్, రాము అనే అతను, 29 years. హీ హ్యాస్ ఎ బేబీ ఆల్సో. ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. అన్ని ఫ్యామిలీస్ కూడా పాటిగడ్డలోనే ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అయితే హీ అప్రోచ్డ్ పోలీస్ స్టేషన్, సార్ ఇట్లా నా మైనర్, నా కూతురు, నా మేనల్లుడు పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ అమ్మాయిని బాగా హింసిస్తున్నాడు, మీరు దయచేసి న్యాయం చేయండి అని చెప్పి వచ్చాడు. రిసెప్షనిస్ట్ అక్కడ ఉన్న అడ్మిన్ ఎస్ఐకి చెప్పడం, అడ్మిన్ ఎస్ఐ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడము, ఒక పిటిషన్ తీసుకొని కేసు పెట్టే తరుణంలో సార్ కొంచెము ఫస్ట్ ఒకసారి వార్నింగ్ లాగా నా సొంత మేనల్లుడు కాబట్టి ఇది చేయండి అని చెప్పడం, ఇమ్మీడియట్గా 70C కేసు బుక్ చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని ఆ అమ్మాయి ముందే మళ్ళీ నేను ఇట్లా చెయ్యనని చెప్పించి 4:15కి రావడము, 5 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇతను వెళ్ళిన మనకు తెలిసిన విషయం ఏంటంటే గత 3 రోజుల నుంచి కంటిన్యూస్గా ఇదే విషయంలో వాళ్ళ ఇంటి దగ్గర పంచాయతీ నడుస్తుంది. అదే నేపథ్యంలో అతను భోజనం చేయలేదు ఫర్ లాస్ట్ 3 days. దట్స్ వాట్ వీ హ్యావ్ కమ్ టు నో త్రూ ప్రిలిమినరీ థింగ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ హై డయాబెటిక్ ఉన్నాడు. మనము 4:15కి పోలీస్ స్టేషన్కి రావడము, 70C కేసు బుక్ చేయడము, ఆధార్ తీసుకోవడము, పంపడము, ఇంకా ఇంతకంటే పోలీస్ ప్రాపర్ ప్రాసెస్ దే హ్యావ్ అవలంబించడం జరిగింది. ఇదంతా కూడా ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది, అంటే పిలిపించడం కావచ్చు. 6 members who are present there were there in the police station. అందరూ వచ్చారు, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయారు అతన్ని. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 గంటలకు వాళ్ళు అతను కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఫస్ట్లో బాగా కళ్ళు తిరుగుతున్నాయని చెప్తే లోకల్ హాస్పిటల్లో ఏదో చూయించడం చేసిండ్రు. ఆ తర్వాత అక్కడ నుంచి కిమ్స్కి తీసుకెళ్ళిండ్రు. తర్వాత అతను చనిపోవడం జరిగింది. ఈ విషయంలో 4 విషయాలు చాలా స్పష్టంగా మనము పోలీస్ స్టేషన్కి రావడంతోనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది, కేసు బుక్ చేయడం జరిగింది, అతన్ని మళ్ళీ తిరిగి పంపించేయడం కూడా జరిగింది. సో ఈ విషయంలో హరాస్మెంట్ అని కానీ లేకపోతే ఇంకో రకమైన హింసకు గురి చేయడం కానీ ఏమీ లేదు. లిటరలీ ఇట్ ఈస్ నాట్ దేర్. మనము డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కావడం జరిగింది. అయితే కానీ అదే కుటుంబ సభ్యులు లాకప్ డెత్ అంటే కొంతమంది పోలీసులు వేధించారు, కొట్టారని చెప్పేసి, అందువల్లే చనిపోయాడని చెప్పేసి ఎవరైతే మీరు పిలిపించి మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని పంపించారో వాళ్ళే ఆరోపిస్తున్నారు కదా. ఆరోపణలకు తావు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, అంటే అతను చనిపోవడం దురదృష్టకరం అంతేగాని వాళ్ళందరూ కలిసి వాళ్ళ ముందే ఇది జరిగింది కాబట్టి ఇది అందరికీ మొత్తం పోలీస్ స్టేషన్లో చూస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈస్ అండ్ మోర్ ఓవర్ నిజంగా అలాంటిది ఏదైనా జరిగి ఉంటే, నిజంగా దెబ్బలు కొట్టడం అది ఇది చేస్తే పోలీస్ స్టేషన్లో పెట్టుకొని కేసు పెడతారు. దే విల్ నాట్ సెండ్ హిమ్ అవే. హీ వాజ్ వెరీ మచ్ పెట్టి కేసు బుక్ చేయడము, బయటకు అతన్ని పంపించేయడం కూడా జరిగింది. దట్ ఈస్ వాట్ ఐ విష్ టు స్టేట్. గతంలో మనం మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో కూడా అంటే లాకప్ డెత్ ఆరోపణలతోనే ఏకంగా సార్ స్టేషన్ మీద దాడికి దిగిన పరిస్థితి, కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటే గోపాలపురం పిఎస్లో కూడా ఒకటి ఇలాంటిదే జరిగింది ప్రీవియస్గా మీరు రాకముందు కూడా. మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఈజ్ వెరీ క్లియర్ ఫర్ ద సిటీ పోలీస్. ఏ మనిషి వచ్చినా కూడా ఇమ్మీడియట్గా పిటిషన్ తీసుకోవడము, రెస్పాండ్ అవ్వడము, ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళని రిటైన్ చేసుకోవడము. ఇన్ కేస్ ఆఫ్ అరెస్ట్, if there is no need of any arrest, person has to be sent away immediately after booking case. సేమ్ థింగ్ ఈ విషయంలో నడిచింది. దీంట్లో వేరే ఏ ఊహలకు, వేరే ఏ విషయాలకు కూడా తావులేదు. రైట్.
మొత్తం మీద రాము ఎవరైతే బేగంపేట పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురయ్యాడని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నప్పుడు కూడా పోలీసులు మాత్రం కేవలం అతను విచారించి వితిన్ ది 1 అవర్లోనే పంపించడం జరిగింది. ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ కుటుంబ సభ్యులే రామును కూడా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్లిన 3 గంటల తర్వాత అతనికి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చనిపోయాడు. కాబట్టి అందులోనూ అతను 3 రోజుల నుంచి కూడా కొంత ఏదైతే కుటుంబ పంచాయతీల నేపథ్యంలో అన్నం కూడా తినట్లేదు. ఈ నేపథ్యంలో అతనికి డయాబెటిక్ కూడా ఉంది. కాబట్టి అతను ఆ విధంగానే చనిపోయాడు తప్ప ఎక్కడ కూడా దీంతో లాకప్ డెత్ అనే క్వశ్చనే లేదని చెప్పేసి కూడా నార్త్ జోన్ డీసీపీ సుమతి స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో కావచ్చు, అదేవిధంగా గోపాలపురంలో కావచ్చు, వాళ్ళ తాజాగా బేగంపేటలో కావచ్చు, ఈ వరుస లాకప్ డెత్లు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కొంత ఆందోళన కలిగిస్తుందనే చెప్పుకోవాలి. స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నామే తప్ప ఎక్కడో కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామే తప్ప ఎక్కడో కూడా భౌతికంగా దాడులకు దిగటం, అదేవిధంగా వారిని హింసించడం కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా పోలీస్ స్టేషన్లో జరగట్లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో నరేష్, టీవీ9 హైదరాబాద్.